మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో జిల్లా పశుగణనాభివృద్ధి సంస్థ సహకారంతో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్లు ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి వెంకటయ్య మాట్లాడుతూ గర్భకోశ వ్యాధిగ్రస్త పశువులకు చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. పశువు ఈనిన 90 రోజుల్లో ఎద లక్షణాలను గమనించి గోపాల మిత్రులచే కృత్రిమ గర్భధారణ చేయించుకోవాలని, అలాగే సెక్స్ సోడెడ్ సెనిమ్ వాడడం వలన 90% ఆడదూడలు పుడతాయని, పాడి రైతులకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ మా గ్రామంలో ఇలాంటి పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పశువులకు చికిత్సలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసినందుకు పశు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విఏఎస్ డాక్టర్ లక్ష్మి, ఉప సర్పంచ్ స్వామి, ఎల్ఎస్ఏ రమేష్, విఏ లింగమూర్తి, ప్రభుదాస్, విఏ డిఎల్డిఎస్ సూపర్వైజర్ సత్యనారాయణ, గోపాలమిత్రులు రామస్వామి, అశోక్, శ్రీనివాస్, చంద్రశేఖర్, ఓఎస్ కృష్ణ మరియు పాడి రైతులు పాల్గొన్నారు. గ్రామంలో మెదక్ జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఉచిత మెగా పశు వైద్య శిబిరము నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా వచ్చిన స్థానిక సర్పంచ్ గారికి, పంజాల మన ఆంజనేయులు గౌడ్ గారికి, మన ఉప సర్పంచ్ స్వామి గారికి, మిగతా వార్డు మెంబర్లకు, తర్వాత ఇక్కడికి వచ్చిన రైతులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాడి పశువులు ఈన తర్వాత సరైన సమయంలో అంటే ఎదకు రాకుండా ఉంటే వాటిని పరీక్షించి గర్భంలో ఏమైనా లోపాలు ఉన్నట్టయితే పరీక్ష చేసి వాటికి కావాల్సిన మెడిసిన్స్ కానీ, హార్మోన్స్ కానీ, మినరల్స్ కానీ ఇచ్చినట్టయితే కరెక్ట్ టైంలో ఎదకొచ్చి చూడగట్టి పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. పాడి పశువులు ఈయన 60 నుంచి 90 రోజుల్లో మనం చూడగట్టించినట్లయితే రైతుకు లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా పాలు పెట్టుకొని సంవత్సరం కొద్ది ఉంటే ఎటువంటి లాభం ఉండదు. తర్వాత ఈతల సంఖ్య తగ్గిపోతే పుట్టే దూడలు కూడా తగ్గిపోతాయి. దాని లైఫ్ ప్లాన్ 16 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి 8 నుంచి 10 ఈతలు ఉంటుంది. దూడలు కూడా చాలా దూడలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు వెయిట్ చేయకుండా పాడి పశువులు ఈన తర్వాత 60 నుంచి 90 రోజుల్లో చూడు కట్టించుకున్నట్టయితే లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా రైతులు ఎటువంటి పాడి పశువులను సెలెక్ట్ చేసుకోవాలంటే 6 నుంచి 8 లీటర్లు పాడి పశువులు ఇచ్చే పాడి పశువులు పోషణ చేపట్టినట్టయితే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ఆవులనైతే జెర్సీ కానీ ముర్రా ఆవుల్ని పెంచుకున్నట్లయితే లాభసాటిగా ఉంటుంది. వీటిలో ఎందుకంటే ఈ గేదెల్లో ఫ్యాట్ పర్సెంట్ 6 నుంచి 8 వరకు ఉంటుంది. ఆవులనైతే 3 నుంచి 4 వరకే ఉంటుంది. ఎక్కువ పాలు ఇచ్చే వాటిలో ఫ్యాట్ పర్సెంట్ తక్కువ ఉంటుంది. గేదెలను అయితే తక్కువ ఉంటుంది, గేదెలలో ఎక్కువ ఉంటుంది, పాల ఉత్పత్తి తక్కువ ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఈ పుట్టిన దూడలకు కూడా పుట్టిన 10 రోజులకు, తర్వాత 20 రోజులకు, తర్వాత నెలకు ఇట్లా 6 మాసాలు వచ్చే వరకు క్రమం తప్పకుండా నట్ల మందు త్రాగించినట్లయితే అవి ఆరోగ్యంగా వాటిలో రోగనిరోధక శక్తి పెరిగి భవిష్యత్తులో త్వరగా ఎదకొచ్చి చూడగట్టి పాడి గేదెగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. పుట్టిన దూడలకు అరగంట నుంచి గంటన్నర లోపలనే జున్నుపాలు తాగించినట్టయితే అవి ఆరోగ్యంగా ఉంటాయి. వాటిలో ఇమ్యూనిగ్లోబులిన్ ఉంటాయి, యాంటీబయాటిక్లు ఉంటాయి. భవిష్యత్తులో ఎటువంటి రోగాలు రాకుండా కూడా దూడలు రక్షించబడతాయి. అదేవిధంగా గొల్ల కుర్మలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా గొర్రెల మేకల అభివృద్ధి కొరకు ప్రభుత్వం ఉచితంగా 12.5 లక్షలతో వాళ్ళకు ఈసారి నట్టల మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఇంకెవరైనా గొర్రెల పెంపకందారులు కూడా వాళ్ళకు నట్ల మందులు అందకపోతే కూడా స్థానిక డాక్టర్ గారిని సంప్రదించి ఈ మందులు తీసుకోవాలని కోరుచున్నాను. అదేవిధంగా పశుగ్రాస అభివృద్ధిలో పథకంలో భాగంగా మన జిల్లాకు 25 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు వచ్చినాయి. 70% సబ్సిడీ పైన పంపిణీ చేయడం జరిగింది. మళ్ళీ కూడా ఇంకొక 20 మెట్రిక్ టన్నుల పశుగ్రాస ఇన్నట్టు జరిగింది. అవి కూడా త్వరలో వస్తాయి. రాగానే రైతులకు 70% రాయితీ పైన పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ గ్రామంలో ట్రేవిస్ లేదన్నారు. ఈసారి ట్రేవిస్ మేము ఈ గ్రామానికి తప్పకుండా అరేంజ్ చేస్తాం. వచ్చినప్పుడు సర్పంచ్ గారు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. వారి ఆధ్వర్యంలో ఎక్కడన్నా మంచి ప్లేస్లో చూసి రైతులకు అందరికీ ఉపయోగపడే ప్లేస్లో చూసేసి దాన్ని ఇనాగ్రేషన్ చేయిస్తాం. ఈరోజు మెదక్ జిల్లా తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామం అయినటువంటి మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో పశు వైద్య శిబిరము ఏర్పాటు చేయడం అయింది. దీనికి ముఖ్య అతిథిగా మన మెదక్ జిల్లా సారు మరియు తర్వాత తూప్రాన్ మండల్ నుంచి మన వైద్యాధికారు, తర్వాత గోపాలమిత్ర మరియు అందరూ మా గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు అందరం కలిసి ఈరోజు పశు వైద్య శిబిరాన్ని మల్కాపూర్ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పశు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం వల్ల మా గ్రామంలో చాలా పశువులకు మేలు జరుగుతుంది. అన్ని సకాలంలో కట్టడం ఈనడం ద్వారా అవి పాలు రావడంతో మేమందరము వ్యవసాయ ఆధారిత గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులం కనుక మేము ఖచ్చితంగా ఈ పాల ద్వారా అధికంగా లాభం పొంది మేము ఆర్థికంగా ఉపయోగపడతామని దీన్ని భావిస్తున్నాను.
కుప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు జిల్లా పశు వైద్యాధి శాఖ మరియు మండల పశుగణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత పశు వైద్య శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా పశు వైద్యాధికారి వెంకటయ్య సార్ గారు మరియు మండల పశు వైద్యాధికారి లక్ష్మీ మేడం గారు మరి వారి సిబ్బంది అందరూ కూడా గోపాల మిత్రులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా మన గ్రామం అంటే పశువులకు మరి ఎక్కడైనా పశుపోషణ ఉంది అంటే ఎక్కడ గ్రామం గుర్తొచ్చేది మన మల్కాపూర్ గ్రామమే కాబట్టి మరి గతంలో కూడా మాజీ సీఎం కేసీఆర్ గారు మన గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ ప్రతి ఇంటికి 2 పాడి గేదెలు కూడా ఇవ్వడం జరిగింది. దాంతో మనము మన వ్యవసాయ ఆధారిత గ్రామం కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా మరి పాడి పోషణ మీద ఎక్కువగా దృష్టి సారించడం జరుగుతుంది. దానివల్లనే మరి ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవడానికి ఎంతో దోహదం చేస్తుంది. కాబట్టి మరి మా గ్రామంలో ఎలాంటి పశువులకు చిన్న చిన్న ఏవైనా ఉన్నా కానీ మరి మీరు సమన్వయంతో మరి రైతులకు అండగా ఉంటూ వారికి ఇంతకుముందు మీరు చెప్పినట్టు మరి ఎదకు రావడం కానీ ఈనడం కానీ మరి ఇంకేమైనా రుగ్మతులు మరి అవి బలంగా పుష్టిగా ఉండడానికి మీరు ఇచ్చేటటువంటి మందులు ఎంతగానో దోహదం చేస్తాయి. కాబట్టి ప్రత్యేకంగా మెదక్ జిల్లాలో మా మల్కాపూర్ గ్రామాన్ని మీరు ప్రత్యేక దృష్టిలో పెట్టుకొని మరి రైతులకు ఏ సమయంలో అందరికీ అందుబాటులో ఉంటూ మీరు ఇప్పటికి కూడా మా రైతులందరికీ అనేక సేవలు చేస్తున్నారు. మేము అది గుర్తుంచుకుంటున్నాం సార్. ఇక ముందు కూడా మా అందరి రైతులకు పాడి రైతులందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ఇటు మా గ్రామం తరపున గ్రామ సర్పంచ్గా మా పాలకవర్గము అందరం కూడా రైతులకు అండగా ఉంటాము. మీరు కూడా జిల్లా తరపున మండల తరపున మీ వైద్యులే మీ ప్రధాన కారకులు కాబట్టి వారికి ప్రోత్సహించేది మీరే కాబట్టి మీరు వారికి సకాలంలో మందులు కానీ మరి టీకాలు కానీ వారికి వ్యాక్సిన్ కానీ ఏదైనా కానీ వారికి అందుబాటులో ఉంచితే వారంతా ఆర్థికంగా ఎదగడానికి దోహదం చేస్తుంది. కాబట్టి మీరందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మా గ్రామంలో నిర్వహించడానికి క్యాంపు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మీ శాఖకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.